ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ మొదటి అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అయితే మనం జీవన మార్గం ఏ విధంగా ఉపయోగించడం వలన విజయానికి చేరుకుంటామో మార్గనిర్దేశం చేసినటువంటి చాణక్యుని గురించి కొంతైనా తెలుసుకోవడం అనేది మన కర్తవ్యం. ఎందుకంటే ఎవరైనా మనకి చిన్న సహాయం చేస్తేనే కృతజ్ఞతాభావాన్ని తెలియజేసేటువంటి సాంప్రదాయం గలవాళ్ళం మనం. అలాంటిది చెడుని మంచుని వేరు చేసి చూపించడమే కాకుండా జీవితానికి సరైన మార్గనిర్దేశాన్ని చూపినటువంటి చాణక్యుని గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కూడా మనకి. దాదాపు 2300 సంవత్సరాల క్రితమే ఒక సామాన్యుడు అయినటువంటి బ్రాహ్మణుడైన చాణక్యుడు అఖండ భారతదేశ తలరాతనే మార్చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తక్షశిలా విశ్వవిద్యాలయంలో ఆయన ఒక గొప్ప ఆచార్యుడు. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తి యుద్ధానికి వచ్చేటువంటి సమయంలో ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుని చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినటువంటి మన భారతావనిని అఖండ భారతదేశంగా ఏకం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి దార్శనికుడు ఈ చాణక్యుడు. ఆయన కేవలం పుస్తకాలు రాసినటువంటి కవి మాత్రమే కాదు, శత్రువులను ఎలా ఎదుర్కోవాలో తెలిపినటువంటి రాజనీతిజ్ఞుడు కూడా. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలో చెప్పినటువంటి అర్థశాస్త్రవేత్త. ఒక సామాన్య బాలుడైనటువంటి చంద్రగుప్తుణ్ణి మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా తీర్చిదిద్దినటువంటి అసాధారణమైన యుద్ధ తంత్ర నిపుణుడు. రాజులు మారారు, కాలం మారింది, కానీ మనిషి మనస్తత్వం మాత్రం ఏమాత్రం మారలేదు. అందుకే 23 శతాబ్దాల క్రితం ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాలు నేటి 2026 డిజిటల్ యుగంలో కూడా మన జీవితాలకు, వ్యాపారాలకు, సంబంధాలకు దిక్సూచిలా నిలుస్తూ ఉన్నాయి. ఆయన ఆ స్థాయికి చేరడానికి సొంత మేధస్సు ఒక కారణమైతే ఆయన అధ్యయనం చేసినటువంటి తక్షశిలా విశ్వవిద్యాలయం కూడా ఒక కారణం. అటువంటి ఆయన అధ్యయనం చేసిన, అధ్యాపనం చేసినటువంటి తక్షశిలా విశ్వవిద్యాలయంలో గల గొప్ప విశేషాలేంటో, అక్కడి విధి విధానాలేంటో రేపటి రోజున తెలుసుకుందాం. స్వస్తి.